చిత్ర పరిశ్రమలో సౌత్ వర్సెస్ నార్త్ డిబేట్ ఎంతో కాలం నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ టాపిక్ పై మాట్లాడిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి తన అభిప్రాయాలు పంచుకున్నారు. సినిమా మేకింగ్, ప్రేక్షకుల అభిరుచుల్లో ఎన్నో మార్పులు వచ్చాయని తాజాగా ఓ ఆంగ్ల వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తీయగలిగే సామర్థ్యం ఉన్నా కూడా పుష్ప 2 వంటి చిత్రాలను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ రూపొందించలేకపోతున్నారని అన్నారు. పుష్ప 2 వంటి చిత్రాలను తెరకెక్కించడానికి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కి ఆ సామర్థ్యం లేక కాదు అని వారు ఆ విధంగా ఏమాత్రం ఆలోచించడం లేదు. దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులు ఎక్కడైనా ఒకటే. సినిమాలే వారి మధ్య వ్యత్యాసం తీసుకువస్తాయి. అమితాబ్ బచ్చన్ హీరోగా రాణిస్తున్న రోజుల్లో దక్షిణాది వారు హిందీ చిత్రాలను రీమేక్ చేసేవాళ్ళు. సౌత్ లో ఉన్న ఆనాటి అగ్ర హీరోలందరూ రీమేక్ చిత్రాల్లో నటించిన వారే. సినిమాకి సంబంధించిన ఎన్నో విశేషాలను హిందీ చిత్ర పరిశ్రమ నుంచే దక్షిణాది వారు నేర్చుకున్నారు. కొంతకాలానికి మ్యూజిక్ కంపెనీలు వెలిశాయి, సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాయి. తమ సంస్థను ప్రమోట్ చేయడం కోసం సినిమాల్లోకి పాటలను తీసుకువచ్చాయి. అదే సమయంలో అమితాబ్ సుమారు 5 ఏళ్లు విరామం తీసుకున్నారు. దాంతో చిత్ర పరిశ్రమ మ్యూజికల్ మూవీస్ వైపు మొగ్గింది. మైనే ప్యార్ కియా, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే వంటి సినిమాలు పుట్టుకొచ్చాయి. ఇటీవల కొత్త తరం దర్శకులు వచ్చారు. బాంద్రా వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివసిస్తూ విదేశీ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. అదే తరహా చిత్రాలను రూపొందిస్తున్నారు. అదేవిధంగా బాలీవుడ్ నెమ్మదిగా తమ మేకింగ్ స్టైల్ మర్చిపోయింది. మాస్ ఎంటర్టైనర్స్ ను తెరకెక్కించడం మానేసింది. కానీ సౌత్ పరిశ్రమలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక్కడి వారు తమ సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణమైన చిత్రాలు రూపొందిస్తూనే ఉన్నారు. మాస్ ఆడియన్స్ ను అలరిస్తున్నారని వర్మ చెప్పారు.